నోవాకు దినాలలో ఎప్పుడో కాలంలో, అప్పుడు మైకులు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఊరూరు తిరిగి దేవుని యొక్క ఉగ్రత దినాలు వచ్చి ఉన్నాయి. ప్రజలు బాగా పాపంలో పడిపోయారు, దేవుణ్ణి ఎరగట్లేదు, దేవుణ్ణి దూషిస్తున్నారు. అయితే మీరు మారు మనసు పొంది మంచి మార్గంలోకి వస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు బాగుంటారు, రేపు ఆయనతో కూడా ఉంటారని ఆయన ఎన్నో రకాలుగా వాక్యాలు బోధించి ఊరంతా తిరిగోడంట. తిరిగేటప్పుడు ఆ జనమంట రకరకాలుగా, వీడికి పిచ్చి పట్టిందిరా, వీడు ఒక తిక్కలోడురా, వీడికి ఏం పని లేదురా, పని బాట లేని వాళ్ళు మరి ఎప్పుడు అదే పని కదా అని చెప్పని ఎగతాళి చేసేవాళ్ళంట. ఎగతాళి చేసి ఆ పాస్టర్ గారిని రకరకాలుగా హింసించినట్లు రకరకాలుగా మాట్లాడేవాళ్ళంట.